నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన విజిల్ అతిథి సయ్యద్ రఫీ గారు, పౌర సమాజం నుంచి మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శికి సంబంధించిన నిధులు ఇతర సంస్థలకు వినియోగిస్తున్నారు అని చెప్పేసి రామోజీరావు గారి మీద 20 ఏళ్ల క్రితం కేసు వేసి పిటిషన్ వేసి ఆ కేసు అలా కంటిన్యూ అవుతూ ఉంది. దానికి సంబంధించి ఎన్నో విచారణలు, రామోజీరావు గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కొన్ని ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఆ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పటికైనా సరే, ఎన్ని రోజులైనా సరే, కొంచెం ఆలస్యమైనా కూడా నిజం అనేది గెలుస్తుంది అని అంటూ ఉంటారు. దానికి నిదర్శనమే ఇప్పుడు ఉన్న ఈ కేసు పరిణామాలు అనుకోవచ్చు అంటారా సార్? అదేనండి, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఎందుకంటే రామోజీరావు గారు చాలా ఫైట్ చేశాడు, బాధపడ్డాడు కూడా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇలాగా ఈ మార్గదర్శిలో వచ్చినటువంటి మనీని ఆయన సంస్థల్లోని ఇతర సంస్థల్లో మళ్లించి చేస్తే ప్రాబ్లం లేదని చెప్పి అనుకున్నాడు. అవిభక్త హిందూ కుటుంబ యాక్ట్ ప్రకారంగా తప్పు లేదనుకున్నాడు. దాన్ని ఉండవల్లి గారు పట్టుకొని పాయింట్అవుట్ చేశాడు. చేస్తే ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం అని చెప్పి తెలిసిన తర్వాత ఆ పెనాల్టీ ఏదైతే ఉందో అది కట్టేశాడు ఆయన. ఓకే, ఎన్నేళ్ల క్రితం జరిగింది సార్ ఇదంతా? ఇది 2006, 7, 8 ఆ ప్రాంతాల్లో జరిగింది. కట్టేశాడు. అయితే ఆ సందర్భంగా ఏ ఒక్క మార్గదర్శి వినియోగదారుడు, చందాదారుడు ఎవరు కూడా కంప్లైంట్ చేయలే. ఇప్పటికి కూడా ప్రభుత్వ సంస్థల కంటే కూడా మార్గదర్శికే చాలా ఆదరణ ఉంది ప్రజల్లో. మార్గదర్శిలో చిట్టు కడితే మన సొమ్ము ఎక్కడికి పోదు, అనా పైసలతో సహా మనకి తిరిగి వస్తుందని నమ్మకం ఉన్నటువంటి సంస్థ. దాని మీద అంటే ఇది కేవలం చందాదారులను ఏదో రామోజీరావు గారు మోసం చేశాడనో, లేదా వాళ్ళ డబ్బులు తీసుకుని తినేశాడనో, లేదా ఆర్బీఐ నిబంధనల్ని వ్యతిరేకించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చాడనో చేసినటువంటి కేసు కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 2 పత్రికలు అనేవాడు. అప్పుడు ఛానల్స్ లేవు మొదట్లో. ఆ 2 పత్రికలు అనేవాడు. రామోజీరావు గారు కాంగ్రెసు పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున విమర్శలు, అవసరమైతే తెలుగుదేశం చేసే తప్పులను కూడా ఎత్తి చూపించినటువంటి వ్యక్తి. ఈనాటికి ఆ క్రెడిబిలిటీ ఉంది. ఇప్పటికి కూడా అది హయ్యెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్. ఈనాడులో వార్త వచ్చిందంటే అది అన్నీ సరిచూసుకున్న తర్వాత అది నిజం అంటేనే రాస్తారు. ఊరికనే గాలి వార్తలు ఈనాడు రాయదు. అందుకని ప్రజలు ఇప్పుడు కూడా ఈనాడుని లైక్ చేస్తారు. మార్గదర్శిని కూడా అదే రకంగా, ఎందుకంటే సేమ్ యాజమాన్యం కాబట్టి. అక్కడ ఉండవల్లి గారికి ఈ క్లాస్ దొరికింది. ఇది ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా దీంట్లో వచ్చినటువంటి డబ్బుని ఇతర ఫిలిమ్స్ సిటీకో దానికో మళ్ళించి ఖర్చు పెట్టాడు. ఇది ఆర్బీఐ నిబంధనలకి దేని మీద కలెక్ట్ చేస్తామో దానికే పెట్టాలి, కానీ వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయకూడదు అని చెప్పి ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయని చెప్పి కేసు వేశాడు. ఇప్పుడు మార్గదర్శిలో చిట్స్ వేసిన కుటుంబ సభ్యులు అంటే అక్కడ ఉన్న క్లయింట్స్ కావచ్చు, ఎంతమంది ఉండొచ్చు సార్? కొన్ని లక్షల్లో ఉంటారు. మరి లక్షల్లో ఒక్కలైనా స్పందిస్తారు కదా. నిజంగానే అది జరిగితే ఎవరో ఒకరు బయటకు వస్తారు కదా. మీరు తెలంగాణ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది, పేపర్లో యాడ్ ఇచ్చింది. ఎవరైతే ఈ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ముందుకు రమ్మని, అది నిజమైతే మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కోర్టు ముందుకు రావాలి అని చెప్పి. మరి ఎవరూ రాలేదు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది కేసు కొట్టేవేయడానికి అని అనుకోవచ్చు. అంటే హైకోర్టులో కొట్టేశారు. కొడితే మళ్ళీ ఈయన దాన్ని ఏం చేశారంటే 2 రకాలుగా సివిల్ కేసు, క్రిమినల్ కేసు కింద మార్చాడు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుని అడిగింది. ఇది జరుగుతుంది. మనం ఇందాక కూడా ఒక విషయం మీద డిస్కస్ చేసాం. కోర్టుల్లో ఏళ్ల తరబడి వాద్యాలు జరుగుతూ ఉంటే తీర్పులు తొందరగా రావు అనేది అందులో భాగం. ఇది కూడా కొన్ని లక్షలు ఉన్నాయని కూడా మనం కొన్ని కోట్లు, 2 కోట్లు కేసులు రామోజీరావు కూడా చనిపోయారు.
ఎంత దారుణం అంటే ఆయన మంచం మీద ఉన్నాడు, చివరి దశలో ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు. సరే, ఈ కేసుకిను ఐవీఆర్ గారికి ఏంటి లింక్? అంటే ఐవీఆర్ గారికి ఏమి లేదు. ఆయనకి రామోజీరావు గారన్నా, చంద్రబాబు గారన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా, ఆంధ్రజ్యోతి అన్నా ఆయనకి గ్యాస్ట్రబుల్. ఆయనకి బాగా మాలిన అభిమానం అంటారా? గ్యాస్ట్రబుల్, అదే ఆ రకంగా ఆయనకి బాగా గ్యాస్ట్రబుల్ వస్తుంది. మరి ఆయన ఏం అడిగాడో వాళ్ళు ఏమి ఇవ్వలేదో మనకు తెలీదు, ఆయన చెప్పడు. కానీ అత్యంత లబ్ధి పొందిన వ్యక్తి ఆయనే. ఏ రకంగా? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన ఇక్కడ చీఫ్ సెక్రటరీగా చేశాడు కొత్త రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మెచ్చి, అంటే ఆయన అంత విధేయుడుగా అంత భక్తుడుగా ఉన్నాడేమో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంత తొందరగా ఎవరిని కూడా కనికరించడు, చాలా ఆచితూచి వ్యవహరిస్తాడు. కొత్తగా బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఒకటి సృష్టించి దానికి ఆయన చైర్మన్గా పెట్టాడు, క్యాబినెట్ హోదా ఇచ్చాడు. అది నడిపాడు, కొన్నాళ్ళు ఆయన నడిపాడు. బాగానే ఫండ్స్ ఇచ్చారు పేద బ్రాహ్మణులకి, ఆయన ఆర్థిక సాయం చేశారు. మరి ఇంకా ఏమైనా అడిగాడో, ఇది నాకు సరిపోదు, ఇంకా ఏమైనా అడిగాడో, అది ఇవ్వలేదేమో చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. మరి ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఒక కార్పొరేషన్ చైర్మన్ అవటం అనేది మనం ఇప్పుడు చూసాం. అది సరిపోలేదు, ఇంకా పెద్దది ఏమైనా అడిగాడేమో, రాజ్యసభ అడిగాడో, ఎమ్మెల్సీ అడిగాడో మనకు తెలియదు. ఆయన అసంతృప్తికి లోనయ్యి రాజీనామా చేశాడు. ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి రాజీనామా చేస్తే వేరే అతన్ని వెంటనే పెట్టి దాన్ని నడిపేశారు ఆ ప్రభుత్వంలో. ఇక అప్పటి నుంచి ఆయన ఒక రాజకీయ నాయకుడు ద్వారా వచ్చాడు, బీజేపీలో చేరాడు. అమిత్ షా గారు వస్తే వైజాగ్ విజయవాడ అక్కడ మొత్తం మీద బీజేపీలో చేరాడు. ఆయన బీజేపీలో చేరాడు కానీ బీజేపీ రాజకీయాలు చేయట్లా. ఆయన అంతా కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ చంద్రబాబు గారితో ఉంది, లేదా పెద్ద ఫోర్స్లో లేదు. ఫోర్స్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఉపయోగాలు జరుగుతాయని చెప్పేసి అనుకొని ఉండొచ్చు. ఆయన ఒంట్లో శక్తి ఉంది, ఆరోగ్యంగా ఉన్నాడు, ఇక్కడ కోరికలు ఉన్నాయి, ఏ పదవులు కావాలనేటువంటి. ఏం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేరతాడు? చేయడు కదా. ఇప్పుడు జవహర్ రెడ్డి కూడా చీఫ్ సెక్రటరీ అయ్యి రిటైర్డ్ అయ్యాడు. మొన్న కూడా ఒక ఆయన రిటైర్డ్, వీళ్ళెవరు చేరలేదుగా. ఆయన చేరాడు, ఈ మార్గదర్శి లాంటి దాని మీద కామెంట్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఉండవేళ అరుణ్ కుమార్ అంటే ఆయనకి రాజశేఖర రెడ్డి డైరెక్షన్ ప్రకారంగా వెళ్ళాడు. చిన్నదే పట్టుకున్నాడు, అది హిట్ అయింది. ఇక దాన్ని పట్టుకుని ఆయన ప్రయాణం అంతా కూడా 2 సార్లు ఎంపీ అయ్యాడు. తర్వాత మళ్ళీ రాజకీయాలు దూరంగా, ఇప్పుడు ఏ పార్టీలో లేడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలిశాడు. ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడు ఏ రకంగా ఎవరిని ఇచ్చేస్తాడో తెలియదు. అంత ఈజీగా మనం ఆయన్ని అంచనా వేయలేం. కాకపోతే జగన్కి అనుకూలంగా మాట్లాడతాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్కి అనుకూలంగా మాట్లాడతాడు. జగన్ ఆయనేం పెద్దగా దగ్గర చేర్చి రాజ్యసభ ఇవ్వటమో అలాంటిది ఏమీ ఆయనకి ఏం చేయలే. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారితో క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా జగన్ దగ్గర రానివ్వలేదు. రామచంద్రరావు గారు కానీ, కేవీపీ రామచంద్రరావు కానీ, సూర్యుడు అని చెప్పి ఒక అతను ఉండేవాడు. వీళ్ళందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు ఉండవల్లి గారిది ఏంటంటే సుప్రీంకోర్టులో చాలా ఘోరంగా అవమానం జరిగింది. ఓడిపోవటం కాదు, కేసు కొట్టేయటం కాదు, ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఇది ఆర్బీఐకి మళ్ళీ కంప్లైంట్ చేస్తాను. ఏమవుతుంది ఆర్బీఐ కంప్లైంట్ చేస్తే? మీరు ఆరోపించినట్టుగా మళ్ళీ మొదటి నుంచి వస్తా అంటున్నారా? ఏమండి, ఓడిపోయినవాడు ఎప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు. నేను చేసిన ప్రయత్నం తప్పిది, రాంగ్ రూట్లో వెళ్ళాను అని ఎవడూ చెప్పడు. కోర్టు సరైన తీర్పు ఇవ్వలేదంటాడు, లేదా ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదంటాడు తప్పితే తను చేసినటువంటి ప్రయత్నం రాంగ్ రూట్ అని చెప్పి ఎవరు ఒప్పుకోడు. అందుకు ఉండవల్లి కూడా
అతిథుడేం కాదు, ఆయన కూడా సగటు మనిషే కదా, ఆయన కూడా ప్రెస్టేజ్ ఉంటుంది కదా. ఆయన నేను ఇవాళ అనుకుంటా సాక్షిలో పెద్ద ఎత్తున ఆయన కొన్ని క్వశ్చన్స్ అవన్నీ కూడా అనవసరమైన విషయాలు. సుప్రీంకోర్టు కొట్టేసిన ముగ్గురు న్యాయమూర్తులు బెంచ్ అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఫుల్ ధర్మాసనాన్ని అడిగే పరిస్థితి కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు ఆర్బీఐకి వెళ్తాడు, ఆర్బీఐ ఆయన లెటర్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తుందో ఏంటో తెలియదు. కాబట్టి ఆయన ప్రయత్నం వృధా ప్రయత్నమే. కాకపోతే ఐవీఆర్ది ఎగస్ట్రా ప్రయత్నం, ఆయనది వృధా ప్రయత్నం, ఇది అతి ప్రయత్నం, అత్యుత్సాహ ప్రయత్నమా? అతి ఉత్సాహ ప్రయత్నం అంటే జగన్ దృష్టిలో పట్టడం కోసం. ఓకే ఓకే. ఐవీఆర్ జగన్ దృష్టిలో పడడానికి జగన్ పార్టీలో ఉన్న వాళ్ళే బయటికి రావాలని అనుకుంటూ ఉన్నారన్న విషయం ఆయనకి అర్థం కాలేదు అనుకోవచ్చు అంటారండి. అంటే ఎవరి కోణంలో వాళ్ళు చూస్తారు. ఓకే. ఇప్పుడు మీకు కనిపించే కోణం ఒకటి ఉంటుంది, నాకు కనిపించే కోణం ఒకటి ఉంటుంది. ఆయన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని అనుకొని ఉండొచ్చు ఐవీఆర్. కాబట్టి ఆయనకి ఏ రకంగా ఆయన అభిమానం పొందాలి, ఇతను మనకు కావాలి. ఆయన కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడే, ఒకళ్ళిద్దరే ఉన్నట్టున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెద్ద లీడర్స్ ఏం లేరు. ఆ కోటాలో ఆయనకి ఏమైనా ఉపయోగం జరుగుద్దని చెప్పి ఇప్పుడు ఉండవల్లి గారు అయితే వైసీపీలో చేరల. అదే ఆయన జగన్ దగ్గరికి చేరాలనుకున్నప్పుడు 19 ఎలక్షన్లోనే చేరి ఎంపీ అయ్యేవాడు రాజమండ్రి, అదేం ప్రాబ్లం లేదు. మరి ఆయన ఏమన్నాడు, ఈయన అడగలేదో తెలియదు. ఆయనకి పెద్దగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని నేను అనుకోవట్లేదు. అంటే రాజకీయాలు మాట్లాడటం మీద ఆసక్తి ఉంది, మార్గదర్శి మీద అలుపెరగని పోరాటం చేశాడు ఆయన. సార్ మాట్లాడడం మీదే ఆసక్తి ఉంది అని అన్నారు కదా, కొన్ని కమర్షియల్గా చూస్తే ఎవరైనా సరే ఏదో ఒక లాభం ఎక్స్పెక్ట్ చేసి పని చేస్తూ ఉంటారు, ఒకరిని సపోర్ట్ చేస్తూ ఉంటారు, అభిమానంతో కొన్ని రోజులు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు. మీరు ఆల్రెడీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా అని చెప్పి, మరి ఆయన ఏమీ ఆశించకుండా ఎలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆయన కొన్ని అంశాలు అంతకుముందు చీప్ లిక్కర్ మీద మాట్లాడాడు 14-19 చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో దారుణమైన చీప్ లిక్కరు, విషం కలిపిన చీప్ లిక్కర్ తాగారు జనం. 30,000 మంది చనిపోయారు, 5 లక్షల మంది కిడ్నీలు దెబ్బతిని, లివర్లు దెబ్బతిని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. పెద్ద చర్చ జరిగింది దేశంలో. అప్పుడు దీన్ని ఆయన కంపేర్ చేయాలి. అప్పుడు ఇది బాటిల్ తీసుకొచ్చి ఇది ఇంత అవుద్ది, ఇంతకు అమ్ముతున్నారని చెప్పాడు. మరి పోలవరం ఆయన పక్కనే రాజమండ్రి కాబట్టి పోలవరం గురించి ఆయన బాగా ఇంట్రెస్ట్గా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పడకేసింది పోలవరం, ఒక్క అడుగు ముందుకెళ్ళ. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది కదా, రేపు పుష్కరాలకి రిలీజ్ చేస్తుంది. మరి దీన్ని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశాడని అంటాడా అని నేను చూస్తున్నా. ఆయన ఇంతవరకు అన్నట్టే లేదు. దాంట్లో ఏమైనా రంధ్రాన్వేషణ చేస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఉంటే ఎతికితే రంధ్రాలు దొరకకుండా ఏమి ఉండవు. బట్ ఏ తర్వాత అవుట్కమింగ్ ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ 41.77కి కంప్లీట్ అవుతుంది, 45కి అవ్వాలి. అది సెకండ్ ఫేజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో చెప్పి అది కూడా చేయిస్తానని చెప్పేసి అన్నాడు. దాని మీద డిమాండ్ చేస్తే బాగుంటుంది. మరి మా ఫస్ట్ ఫేజ్ చేసిన దాని మీద నిర్వాసితులకి వేల కోట్ల రూపాయలు వాళ్ళకి చంద్రబాబు గారు కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉంది. సెకండ్ ఫేజ్లో ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక ఛాలెంజ్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. కాబట్టి మరి దాన్ని చేయమని ఆయన ప్రోత్సహిస్తాడా లేదా దీన్ని కూడా విమర్శిస్తాడా తెలియదు. అది కాబట్టి ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్లో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అంటలేదు, విమర్శించట్లేదు అంటే ఏముందో మరి మనకేం తెలుసు? ఏమీ లేదు, ఎందుకు విమర్శించరు? కాబట్టి ఎవరి వెనక ఏ ఎజెండా ఉందో మనం అంత ఈజీగా చెప్పలేం. వాళ్ళు తలలు పండిన రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఓకే సార్. మరి 20 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టివేయడం చాలామంది కూడా మీరు అన్నట్టు స్టార్టింగ్లో హర్షం వ్యక్తం చేశారు.
ఎందుకంటే అది నిరాధారమైన ఆరోపణలుగా కొట్టివేయడం జరిగింది. ఎవరూ దాని గురించి కంప్లైంట్ చేయలేదు కాబట్టి దీన్ని మేము పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, రాజకీయ నాయకుడు అనేవాడు ఫస్ట్ చూడవలసింది అంటే ప్రజలకి దీనివల్ల ఏమైనా నష్టం జరిగిందా, దీంట్లో వినియోగదారుడు ఏమైనా నష్టపోయాడా, వాళ్ళ డబ్బును ఏమైనా మార్గదర్శి దోచుకుందా, ఇవ్వకుండా తిప్పుతుందా అనేది ప్రాథమికంగా చూడాలి. తర్వాత ఇది చట్టానికి లోబడి వీళ్ళు ఈ సంస్థ నడుపుతున్నారా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా అనేది సెకండరీ. అది ప్రభుత్వాలు చూసుకోవాలి. అది రాజకీయ నాయకులు చూడాల్సిన పని, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చూడాలి. అందులో ఏమైనా ఉందని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఆ సంస్థ దానికి జవాబుదారీగా ఉండాలి. ఆ పని చేశాడు రామోజీరావు గారు, అప్పుడే క్లియర్ చేశాడు ఆయన. కాబట్టి అసలు దాంట్లో క్రిమినల్ కేసు లేదు, సివిల్ కేసు లేదు, ఏమీ లేదు. ఊరికనే ఏదో అంటారు చూసారు, తోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఉండవల్లి గారు ఈదాడు. అందులో ఆయన ఏం సాధించింది ఏం లేదు. టైం వేస్ట్, కోర్టుల చుట్టూ తిరగడం, కోర్టు టైం కూడా వేస్ట్ చేయడము. ఓకే, థ్యాంక్ యూ సార్.